వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్వే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో హలో హాయ్, ఎక్కడి నుంచి ఎవరు? కర్నూలు నుంచి అండి, అనుష మేడం. అనుష, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. సో ఏంటి స్పెషల్ ఈరోజు మరి ఇంట్లో? ఏం లేదు మేడం, దోసకాయ కర్రీ చేశాను మేడం. దోసకాయ కర్రీ. మేడం. ఓకే. సో ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు? ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు మేడం. నాకు పాప హాస్టల్లో ఉంటది, పెద్ద పాప. ఓకే. 9th, చిన్న ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటది. ఓకే ఓకే ఓకే. సో చెప్పండి, మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మరి ఆయన డ్రైవింగ్ చేస్తారు మేడం. ఓకే ఓకే. సో చెప్పండి, ఏమి ఇష్టం మీకు బాగా? ఏంటి మేడం? మీకు ఏ హీరో ఇష్టం? నాకు వెంకటేష్ గారు అంటే ఇష్టం మేడం, ఆయన కామెడీ గానీ. సో చూసారా రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ? చూసాను మేడం. చూసారా? చూసాను మేడం. ఓకే. మన బిఆర్కే న్యూస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతుంటాం మేడం. మా వారు ఎప్పుడు న్యూస్ చూస్తుంటారు. ఓకే. నేను ఇంటి పనులు అయిపోయినాక చూస్తుంటా మేడం. ఓకే. మన ప్రోగ్రామ్ ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేను ఒక నెల నుంచి మేడం, అంతే. ఓకే. ఫస్ట్ టైం కాల్ కలిసిందా లేకపోతే ఇంతకు ముందు ఏమైనా మాట్లాడారా? నిన్న చేశాను మేడం, ఫస్ట్ కాల్ నిన్న కూడా, అయితే విన్నవ్వలేదు మేడం. ఓకే. ఈ రోజు ఫస్ట్ కాలర్ అయిపోయారు. నిన్న కూడా ఫస్ట్ కాలే మేడం. ఓకే. మీ సారీ బాగుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, ఏ ప్రోగ్రామ్ మీకు బాగా ఇష్టం? మన బిఆర్కే న్యూస్లో ఏం బాగా నచ్చుతుంది మీకు? బరాబర్ ముచ్చట్లు చూస్తాను మేడం. ఓకే. థ్యాంక్ యూ. ఇంకా మా వారైతే న్యూస్ చూస్తుంటారు, నేను ఇంటి పనులు అయిపోయినాక వచ్చి కూర్చుంటాను మేడం. ఓకే. మా వారైతే ఫాలో అవుతుంటారు, ఎప్పుడు చూస్తూనే ఉంటారు. సో నేను మీకు క్వశ్చన్ అడగాలంటే ముందు మీరు నాకు ఏదైనా చెప్పండి. పాట పాడతారా లేకపోతే ఏదైనా టిప్ చెప్తారా? ఎండాకాలం వస్తుంది కాబట్టి టిప్ చెప్పవచ్చు మంచిగా. లేదు అని అంటే ఏదైనా పొడుపు కథ మీరు నన్ను అడగండి, నేను చెప్పగలిగితే చెప్తాను. టిప్ చెప్తాను మేడం. చెప్పండి మేడం. మనకి అదే సమ్మర్ లో వేడి చేస్తుంది కదా మేడం, బయట తిరిగే వాళ్ళకి, మామూలుగా పిల్లలకైనా ఎవరికైనా. అలాంటప్పుడు మజ్జిగలో కలకండ ఉంటుంది కదా మేడం, కలకండ పొడి వేసుకొని తాగితే వేడి తగ్గుతుంది మేడం. కలకంద? అవును మేడం. ఓకే. మజ్జిగలో కలుపుకొని తాగినా బాగుంటుంది, లేదా వాటర్ లో కలుపుకొని తాగొచ్చు మనం. ఓకే ఓకే. మంచి మంచి టిప్ ఇది. ఎండాకాలంలో నిజంగా అందరికి వేడి చేస్తుంది, లేదా వడదెబ్బ తగులుతూ ఉంటుంది, ఆ వేడి వల్ల ఫీవర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మంచి టిప్ చెప్పారు. నేను క్వశ్చన్ అడిగినా మరి మేడం? కొంచెం ఈజీగా అడగండి మేడం. సినిమాకి సంబంధించింది అడగండి మేడం. ఓకే. సినిమాకి సంబంధించి అడగాల? నాకు కూడా తెలియదు మీకు ఏం క్వశ్చన్ అడగాలి అనేది నాకు. సో మీకు తెలుసు కదా, ఇక్కడ నాకు ముందు ఏ క్వశ్చన్ ఉంటే నేను అదే క్వశ్చన్ అడుగుతాను, మీకు తెలుసు కదా. సో నేను ఒక క్వశ్చన్ అయితే మీకోసం అడిగేస్తున్నా. సో అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? మీకు క్వశ్చన్ వచ్చేసింది స్క్రీన్ పైన, సెకండ్స్ కూడా అక్కడ పడుతుంది, కాబట్టి మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? అయోధ్య నగరం మేడం, ఇదే ఉంటాం కానీ అర్థం కాదు మేడం. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? టైం అయిపోతుంది చూడండి. మను మేడం, మను మను మను. నాకు అర్థం కావట్లేదు, మీరు కరెక్ట్ గా చెప్పాలి. మను మను అని ఏంటది? 2 అక్షరాలా 3 అక్షరాలా? నాకు అర్థమైతలేదు మీరు చెప్పేది. 2 అక్షరాలే మేడం. మను ఎన్ని? 4 అక్షరాలు మేడం. మను. లేదు, టైం అయిపోయింది. సారీ అండి, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఏంటంటే అది మీరు సగమే రైట్ చెప్పారు, ఇంకా ఉంది దానికి, సగం చెప్పారు అంతే. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో. మమత గారా? అవును, మీరెవరు?
నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. ఎన్నిసార్లు? ఇది 16వ సారి. ఓడిపోయారండి. సెంచరీ కొడితేనే కానీ నాకు రాదేమో. ఏం కాదు అస్సలు. ట్రై చేస్తూనే ఉండాలి, ట్రై చేస్తూనే ఉండాలి. నమ్మవు నువ్వు. ఎన్నో చూసి ఇక్కడ వరకు వచ్చాము కాబట్టి ఇది ఎంతది చెప్పండి. కానీ చెప్తున్నా చేస్తూనే ఉన్నాక ఏం కాదు కదా. ఇంకా ఏంటి స్పెషల్ మరి ఈ రోజు దోసకాయ పప్పు, చిక్కుడుకాయ కూర, వేప పువ్వుతో మేము పచ్చడిలా చేసాం అన్నమాట. అవునా? కొంచెం పంపించండి ఇటు కొంచెం. అయ్యో తప్పకుండా. స్విగ్గీలో పంపించేద్దాం. స్విగ్గీలో పంపించేస్తా అండి అడ్రస్. పంపించేయండి. నాంపల్లి కదా? అవును, నాకు గుర్తుంది. టిప్పులు చెప్పి పాటలు పాడి నేనే ఆల్మోస్ట్ ఒక 4 times మాట్లాడా. నేనే ఒక 4 times మాట్లాడినట్టు. మీతో మీతోనే ఎక్కువ మాట్లాడు అందరికంటే. ఆ శ్రీరాముడైనా దయదలుస్తాడు. హ్యాపీ శ్రీరామనవమి అడ్వాన్స్ గా మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ. మీకు మీ ఫ్యామిలీకి అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రాముడి మీద పాడతాను ఈరోజు పాట ఒకటి. పాడండి. రాముని రూపమే మోహనము, శ్రీరాముని రూపమే మోహనము, రఘురాముని ధ్యానమే జీవనము, రామ రాముని రూపమే మోహనము, కళ్యాణ తిలకం మెరిసి కళ్యాణ రామ, లోకానికి ప్రేమను చాటిన సీతారామ, శత్రువుల గుండెలు చేసిన కోదండ రామ, విజయంతో విశ్వము నీలిన శ్రీ రఘురామ, రాముని రూపమే మోహనము, రఘురాముని ధ్యానమే జీవనము, రామ రాముని రూపమే మోహనము. వావ్ వావ్, చాలా బాగా పాడారు మీరు. ఆ రోజు కూడా పాడారు. ఒక రోజు లాస్ట్ కాలర్ మీరు పాడారు. బట్ మీరు ఆన్సర్ చెప్పేలోపే కాల్ కట్ అయిపోయింది. కట్ అయిపోయింది. ఆ రోజు ఆన్సర్ తెలుసు నాకు, అది కట్ అయిపోయింది. ఎంత బాధపడ్డారో. నేను బాధపడ్డా. నేను అరే కాల్ కలిసింది, ఇంతసేపు మాట్లాడి ఇప్పుడు కట్ అయింది ఏంటా అని. అవును, మీరు హలో హలో అంటున్నారు, నాకు కట్ అయిపోయింది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నైస్, చాలా బాగా పాడారు తెలుసా. థ్యాంక్ యూ. రాముడి మీద ఇది కదా, ఇది శ్రీరామనవమి కదా, అందుకోసం. ఓకే, మీరు రాముడి గురించి పాడారు కాబట్టి నేను శివుడి గురించి అడుగుతా. అబ్బా, సినిమా ఏం లేవా అండి ఈరోజు? ఏదో ఒకటి వస్తుంది కదా, ఉంటే. లేదు, మేబీ మీకు తెలిసే ఉంటది ఇది ఆన్సర్. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ హెల్ప్ చేయాలి కొంచెం. ఓకే, శివధనస్సు ఎవరి సంహారం కోసం ఉపయోగించారు? శివధనస్సు ఎవరి సంహారం కోసం ఉపయోగించారు? రామ్ 6 అక్షరాలు ఉంటది. మీకు క్వశ్చన్ అక్కడ వస్తుంది. సెకండ్స్ పడుతున్నాయి చూడండి, టైం అయిపోతుంది తొందరగా. 6 అక్షరాలు ఉంటాయి. లక్ష్మి గారు, రావణాసురుడు కోసం అనుకుంటా. కాదు, మీరు చెప్పండి కొంచెం ప్లీజ్. నిజంగా 6 అక్షరాలు ఉంటాయి. మీరు చెప్పిన దాంట్లో ఒక 4 letters కరెక్టే, కాకపోతే అటు ఇటు ఉన్నాయి, అవి సెట్ చేయాలి. రావణాసురుడు ఇంకా 2 అక్షరాలు ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా. అయ్యో, అస్సలు ఉత్తరవటం లేదు అట్లా. శివధనస్సు ఎవరి సంహారం కోసం. టైం అయిపోతుంది. టైం లక్ష్మి గారు, ఉత్తరవటం లేదండి. అయ్యో, టైం అయిపోయింది. మీరు ఆన్సర్ చేయలేకపోయారు. మీరు అసలు రావణాసురుడు అయితే కాదు. ఓకేనా? దానికి ఇంకా ఒక 2 letters యాడ్ చేస్తే ముందు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేసేవాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ టైం కాల్ చేయండి. కాల్ చేసినాక మీరు ఇన్ టైంలో చెప్పడానికి ట్రై చేయండి మంచిగా ఆన్సర్ కూడా.
చూడండి, కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆన్సర్ ఇన్ టైంలో చెప్తేనే మేము కన్సిడర్ చేయగలుగుతాము. అండ్ రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరు గెలుచుకోలేకపోయారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, హలో, ఎవరు? మనీషా. మనీషా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మనీషా? శంషాబాద్. శంషాబాద్ నుంచా? ఏం చేస్తూ ఉంటారు? మేము డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, స్టూడెంటా? ఓకే. సో చెప్పు, ఏ ఏ ఏ డిపార్ట్మెంట్? నేనా బిఎస్సి. ఓకే. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయా? ఇంకా కంప్లీట్ కాలే మేడం. ఓకే. సో ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు స్టడీ ఖాళీగానే ఉన్నా, ఇంటికానే ఉన్నా మేడం. ఓకే. ఎందుకు కాలేజ్ లేదా? వెళ్ళలే. ఎందుకు? వచ్చాగానే మేడం. ఓకే ఓకే. సో మన ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. సో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? చాలా డేస్ నుంచి చూసాను మేడం. కాల్ చేశారు? ఏదో కాల్ చేయాలనుకున్నా, ఏదో కాల్ చేశాను. ఓకే. ఇంత ముందుకు ఏమైనా చేశారా? ఇంత ముందుకు ఏం చేయాలి ఈరోజే. ఓకే. నిజంగా నైస్. స్టూడెంట్స్ కూడా మనకు సపోర్ట్గా ఉన్నారు, ఇలా పట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాగే అందరు కూడా చూడాలని కోరుకుంటున్నా, మీలాగే బీఆర్కే న్యూస్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. సో చెప్పండి, మనకేంటి మరి ఈరోజు? మీరు పొడుపు కథ అడుగుతారా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ నన్ను అడగండి, లేకపోతే ఏదైనా టిప్ చెప్పండి, లేకపోతే పాట పాడండి? ఏం లేదు మేడం. ఏదైనా క్వశ్చన్ కూడా అడగచ్చు. హలో. ఏం లేదు మేడం. సరే, ఒక టిప్ అయినా చెప్పండి అట్లీస్ట్. హలో. తెలీదు మేడం. ఎందుకు అలా సిగ్గుపడుతున్నారు? మంచిగా మాట్లాడండి నాతో. సిగ్గుపడకుండా మంచిగా నీట్గా ఇంట్లో వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో ఎలా ఫోన్ చేసి మంచిగా మాట్లాడతారో అలా నాతో మాట్లాడండి. ఏం లేదు మేడం. ఓకే. నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. క్వశ్చన్ మీకోసం నేనేం క్వశ్చన్ అడగను? కట్టెలతో వండిన ఆహారం తినడం వల్ల ఎప్పటికీ రాని వ్యాధి ఏంటి? మీకు క్వశ్చన్ స్క్రీన్ పైన వస్తుంది, మీకు సెకండ్స్ కూడా పడుతుంది. ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. మనీషా గారు, కట్టెలతో వండిన ఆహారం తినడం వల్ల ఎప్పటికీ రాని వ్యాధి ఏది? మనీషా మేడం చెప్తున్నా, ఒక నిమిషం చెప్పండి. ఆలోచించలేపు, టైం అయిపోతుంది. ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి కదా. సరే సరే చెప్పు. 5 4 3 2 1. సారీ, టైం అయిపోయింది. ఇంకా నేనేం చేయలేను. నువ్వు చెప్పినా ఇప్పుడు కన్సిడర్ చేయలేము. మనీషా, ఇలాగే కాల్ చేయాలని, మీలాగే స్టూడెంట్స్ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నా. ఓకే, మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? జ్యోతి ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్. జ్యోతి ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్, కాకినాడ. ఓకే. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? స్టడీ అయిపోయింది మేడం. స్టడీస్ అయిపోయింది. ఇంతకుముందు కాల్ చేశారా? లేదండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేయి ఈరోజు కలుస్తుంది మేడం. ఓ, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మన ప్రోగ్రామ్ని? ఇంచుమించు 6 months నుంచి అండి, నవంబర్ నుంచి. నవంబర్ నుంచి? అవును, అప్పుడే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చేయి ఇప్పుడు కలిసింది మేడం. ఇప్పుడు కలిసిందా? వావ్, ఎంత ఓపికతో చేశారు మీరు అసలు. ఎలాగైనా పుట్టింటి పట్టుచీర గెలుచుకోవాలని అలా రోజు చేస్తూనే ఉన్నాం. రోజు యాక్టివ్గా మాట్లాడు. మరి ఎందుకు నేను గెలుచుకోవాలని కోరుకోవాలని అనుకుంది? ఇలా కాదు, యాక్టివ్గా మంచిగా గట్టిగా మాట్లాడు. కాల్ కలిసింది కదా. సరే మేడం. సో చెప్పండి, ఏం చేస్తున్నారు ఇంట్లో? స్టడీ అయిపోయింది మేడం. స్పెషల్ ఏంటి అంటే ఏం చేశారు స్పెషల్? ములక్కాడి కర్రీ మేడం. ఓకే. సో చెప్పండి, మీకు ఏ హీరో ఇష్టం బాగా? అల్లు అర్జున్ మేడం. అల్లు అర్జున్. ఏ సినిమా ఇష్టం మీకు బాగా అందులో, ఆయన దాంట్లో? ఆర్య ఇష్టం మేడం. ఆర్య 1 or 2? ఆర్యనా, ఆర్య 2నా? 1 మేడం. 1. ఓకే. ఏం నచ్చుతుంది మీకు బాగా అందులో? బాగుంటుంది కదా మేడం.
బాగుంటుందని ఇష్టమా, లేకపోతే ఏదైనా మెసేజ్ ఉంటుందా, లేకపోతే స్క్రీనా, లేకపోతే ఏదో ఒకటి సాంగ్స్? ఓకే సరే ఓకే. చెప్పండి మరి ఎలాంటి క్వశ్చన్ అడగాలి? క్వశ్చన్ అడిగే కంటే ముందు మీరు ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా. శ్రీరామం వస్తుంది కదా, శ్లోకం చెప్తాను మేడం. చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంతేనా? అంతే, 2 లైన్లే మేడం అది. ఓకే, అయినా బాగా చెప్పావు నిజంగా. థ్యాంక్ యూ మేడం. ఓకే, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు, మీ ఇంట్లో వాళ్ళకి, చూస్తున్న మన వ్యూవర్స్కి. మీకు కూడా మేడం. ఓకే థ్యాంక్ యూ. సో నేను క్వశ్చన్ అడిగానా? ఈజీగా అడగను మేడం. ఓకే, పచ్చని బావికి రత్నాల ముగ్గులు ఏమిటది? పచ్చని బావికి రత్నాల ముగ్గులు ఏంటది? రత్నాలు క్లూ ఇవ్వండి మేడం. క్లూ అంటే తెలియదు నాకు. పుచ్చకాయ మేడం. పుచ్చకాయ కాదు. సీతాఫలం. తెలీదు నాకు. క్లూ ఇవ్వండి మేడం, చాలా రోజులు. అది క్లూ ఇవ్వడానికి నాకు కూడా తెలియట్లా ఎలా అనేది. పచ్చని బావికి రత్నాల ముగ్గులు, రత్నాల ముగ్గులు. అది చాలా ఫేమస్ పెళ్ళిళ్ళప్పుడు. కొబ్బరికాయ. ఆన్సర్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. టైం అయిపోతుంది. టైం అయిపోయింది. సారీ, మీరేం చెప్పలేకపోయారు కాబట్టి. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో హాయ్. హాయ్ మేడం, బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు? బాగున్నానండి. ఎక్కడి నుంచి? స్టార్టింగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఒకసారి కలిసింది కానీ కట్ అయిపోయింది. అయ్యో, ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిసింది మరి. అవునా? ఓకే. కర్ణాటక. సో ఏంటి స్పెషల్స్ ఏంటి ఈరోజు? ఏం చేశారు? ముందేమో శ్రీరామనవమి వస్తుంది. గట్టిగా మాట్లాడండి, నాకు వినపడతలేదు. మీరు వినపడకపోతే నేను ఎలా రిప్లై ఇవ్వను? వెజిటబుల్స్ ఓన్లీ చేసేది ఇంట్లో. అవునా? ప్రస్తుతానికి కక్క ముక్క ఏం లేవా? లేదండి. ఎందుకు? ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారా, పండగలన్నీ సండేనే వస్తున్నాయి. అవునండి, అవును. సండే లేదు, మొత్తం డేస్ లో లేదు. పండగలే పండుగ, దాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది. అది చాలు అన్నట్టు ఇంకా బర్డ్ ఫ్లూ మళ్ళీ వస్తుంది. మీ పేరేంటి అండి మ్యామ్? మమత. మమతనా? ఇప్పుడే టీవీలో చూసానండి, మళ్ళీ ఇంకా ఇది వచ్చేసాను. ఎందుకు ఇంకా డిస్టర్బ్ అవుతుంది? అవును ఖచ్చితంగా. ఎందుకంటే వాయిస్ అనేది మళ్ళీ ఇట్లా రీసౌండ్ వచ్చి మళ్ళీ వినిపిస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు కాల్ కట్ అయిపోతుంది, మనం ఏం చేయలేము ఇంకా. అవునండి. ఓకే, సో చెప్పండి ఏంటి మరి మన శ్రీరామనవమికి ఎలాంటి స్పెషల్స్ చేశారు, స్వీట్స్ అలా? ఏముంటాయి, ఇవే ఇంకా. అంటే అంతగా ఇంట్లో ఆ రోజుకి చేసేవి మట్టిగా కానీ రైస్ తో చేసేది. ఇప్పుడు మటుకు ఇంక ఏదన్నా ఉంటే ఆర్డర్ చేసుకోవడం, ఎలాంటి అరిసెలు అలాంటివి అంత పెద్ద పెద్ద ఇంట్లో చేసేలేదు. చాలా దూరంలో ఉన్నారు కదా మా వాళ్ళు, ఆంధ్రాలో ఉంటారు. ఓకే, అందువల్ల అన్నమాట. ఓకే, సో మరి ఏంటి టిప్ చెప్తారా, పాట పాడతారా, లేకపోతే? టిప్ చెప్తాను మ్యామ్. చెప్పండి. టిప్ చెప్తాను. ఇది హెయిర్స్ కొంచెం వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది అవుతాయి కదా, కొన్ని చోట్ల రాలిపోతా ఉంటాయి. అయితే ఇది మందార పువ్వు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఫ్రై చేయాలండి ఆయిల్లో ఫ్రై చేయాలి. కొబ్బరి నూనెలో ఫ్రై చేయాలి, బాగా ఫ్రై చేయాలి. 4-5-6 ఫ్రై చేసి బాగా ఇది అయిపోవాలి. లైట్ గా వేసి ఫ్రై చేసి దాన్ని కొంచెం ఇది గుజ్జుగా ఇలాగా వస్తుంది, దాన్ని తీసుకొని హెయిర్ కి అప్లై చేసుకోవాలండి. మళ్ళీ మందార ఆకుల్ని కూడా మనం దీంట్లో కుంకుడుకాయలు వేసి యూజ్ చేసుకోవాలి. అలా అయితేనే హెయిర్స్ ఉంటాయి, లేకుంటే ఉండవు. షాంపూలన్నీ వేస్ట్. చిన్నప్పుడు టిప్ మళ్ళీ ఇది. అది షాంపూలు అంటే అర్జెంట్ గా వేసేవి, కానీ ఇది మటుకు మంచి టిప్ అండి. మంచి టిప్ చెప్పారు.
ఈ మధ్య ఆయన అన్నట్టు అందరికి కొత్తిమీర కట్టలే ఉన్నాయి జుట్లో. ఏ కాదు మేడం, అది వేరే ఉంటుంది. ఇది మటుగా కరెక్ట్ అయింది. ఇది ఎక్కడైనా ఉంది కదా, అవును. ఫ్లవర్స్ ఆకులతో. ఓకే ఓకే, మంచి టిప్ చెప్పారు. సరే నేను క్వశ్చన్ అడగనా మరి? అంటే మీరు ట్రై చేసి చూడండి మేడం, తెలుస్తుంది. ఓకే షూర్, నేను ఖచ్చితంగా ట్రై చేస్తా. ఓకే మేడం. ఓకే, నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి మేడం, ఎంతసేపు మాట్లాడాలి, ఆన్సర్ చెప్తానో లేదు. ఏమైతే ఏంటి, ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా మీరు నాతో మాట్లాడారు, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఓకే మ్యామ్, పర్లేదు. ఓకే, అరటి తొక్కతో కలిగే ప్రయోజనాలు ఏంటి? మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ వస్తుంది చూడండి, 20 సెకండ్స్ ఉంది మనకి, టైం లోపల చెప్పాలి. ఓకేనా? అరటి తొక్కతో కలిగే ప్రయోజనాలు ఏంటి? మ్యామ్ ఆప్షన్ చెప్తారా? నేను అక్కడ చూడట్లేదు కదా ఆప్షన్స్. నాకు ఆప్షన్స్ నాకే తెలియదు, మీరు చెప్పిన తర్వాత నాకు తెలుస్తుంది ఆన్సర్ అక్కడ. అంటే నేను చూడట్లేదు కదా, నేను అనుకుంటున్నాను ఫేస్ మీద దాంతో క్లీన్ చేసుకుంటారు, ఇలా దాన్ని రబ్ చేసుకుంటే కొంచెం ఫేస్ ఏదన్నా ఆయిల్ అవ్వకుండా, అదే పింపుల్స్ లాంటివి అలాంటివి. ఓకే, అంటే బాగుంటదని. అంటే ఏంటి, అంటే ఏం తగ్గడానికి అవి చెప్పండి. అదే మచ్చలు అలాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా యూజ్ చేస్తారు. ఈ మధ్య నేను చేస్తున్నారు అది. కానీ మీరు టైం అయిపోయింది, మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు. హలో, ఓకే టైం అయిపోయింది. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇన్ టైంలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ అందరు కూడా టైం మీద ఫోకస్ పెట్టి ఆన్సర్ని మర్చిపోతున్నారు. సో ఆన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, టైంని పక్కన పెట్టండి, అప్పుడు ఆన్సర్ కరెక్ట్గా చెప్తారు, గెలుచుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో 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 హలో, ఎవరు? ప్రియా అండి. ప్రియా, ఎక్కడి నుంచి ప్రియా? హైదరాబాద్ అండి. ప్రియా నా గుండె లయా. థ్యాంక్ యూ అండి. ప్రియా, నేను గుర్తుపట్టా ప్రియా. లేదండి, నేను ఫస్ట్ టైం కాల్ చేయడం. అవునా, నేను నా ఫ్రెండ్ అనుకున్నానే. అవునా? వాయిస్ కూడా అలాగే ఉంది. మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది కాబట్టి మీరు అక్కడ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. ప్రియా, బయటకు వచ్చానండి. ఓకే, నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటది, తను కూడా యాంకరే, తను అనుకున్నాను నేను. వాయిస్ కూడా సేమ్ ఉంది, తను కూడా అలాగే నేను ప్రియా అని అంటది. ఓకే, సో చెప్పండి, హైదరాబాద్ అన్నారు, ఏంటి స్పెషల్? స్పెషల్ అంటే ఏం లేదండి, మేమైతే ఆర్మీ క్వార్టర్స్ లో ఉంటాము, హౌస్ వైఫ్. ఓకే, సో ఏంటి స్పెషల్ మరి? పిల్లలు ఉన్నారా? పిల్లలు 2 అమ్మాయిలు స్కూల్ కి వెళ్తున్నారు. స్కూల్ కా? చిన్న పిల్లలు? ఫస్ట్ సెకండ్ క్లాస్ ఫస్ట్ పాప, పెద్ద పాప, చిన్న పాప యూకేజీ. చాలా చిన్న పిల్లలు అయితే. చిన్నోళ్ళు కాదు, చాలా చిన్నోళ్ళు. మ్యారేజ్ 9 years అవుతుంది. ఓకే ఓకే, సో చెప్పండి మరి శ్రీరామనవమి వస్తుంది కదా, సో స్పెషల్స్ ఏమైనా చేశారా? ఉగాదికి అయితే ఒబ్బట్లు చేసాము, మామిడికాయ పులిహోర. శ్రీరామనవమికి అయితే పానకం చేస్తాం, వడపప్పు బెల్లం పెడతాము. ఓకే, సో చెప్పండి మరి, ఏదైనా టిప్ చెప్తారా? ఎండాకాలం వస్తుంది కాబట్టి దానికి సంబంధించి అయినా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ మీరు నన్ను అడగండి, నేను ట్రై చేస్తా ఆన్సర్ చేయడానికి, లేదంటే ఒక పాట పాడండి. పాటలు అంటే అంతగా రావు. టిప్ అంటే సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా వాటర్ ఇస్తూ ఉండాలి. పిల్లలకైతే వాటర్ మిల్లన్, అలాగే పెరుగు, మజ్జిగ చేసి వేడి చేయకుండా ఇస్తూ ఉండాలంటారు. వేడి చేయకుండా ఇస్తూ ఉండాలి. అలాగే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువగా ఎండలు ఆడిపోయకుండా. ఓకే ఓకే, సరే మంచి టిప్ చెప్పారు. దానికంటే ముందు మీ అందరికీ కూడా నేను క్వశ్చన్ అడిగే కంటే ముందు మీకు, మీ ఇంట్లో వాళ్ళకి, చూస్తున్న వ్యూవర్స్ కి అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ అండి. మా ఆయన అయితే నా ఫోన్ కలిసినందుకు మురిసిపోతున్నారు అసలు. హాయ్, మీ ఆయనకి హాయ్ చెప్పండి. ఫస్ట్ టైం అనమాట మేము ఇలా ఫోన్ చేయండి, నేను నార్మల్ గా లంచ్ చేసేసి చూసేసరికి వచ్చింది అనమాట, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు కలిసింది. ఓకే, సో ఇంత ముందుకు ట్రై అంటే ఎప్పటి నుంచి మన ప్రోగ్రామ్ ని చూస్తూ ఉన్నారు? ఇప్పుడు 1 week నుండి చూస్తున్నాం. అంటే బిజీ కదా పిల్లలకి, ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి కొంచెం ఫ్రీ అన్నమాట. నార్మల్ డేస్ లో బిజీగా ఉంటాము. అవును అవును.
ఇంకా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని కేర్ చేయడానికే సరిపోతుంది టైం అంతా. వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో పని సరిపోద్ది అనమాట. ఓకే, సో నేను క్వశ్చన్ అడిగినా మరి ఈజీ క్వశ్చన్ అడిగానండి. ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఓకేనా? చెప్పండి. కొట్టకుండా పగిలే కాయ ఏంటి? కొట్టకుండా పగిలే కాయ ఏంటి? కొట్టకుండా పగిలే కాయ ఏం సో కొట్టకుండా పగిలే కాయ ఏంటి? ఆన్సర్ చేయండి, మనకి ఇంకా 10 సెకండ్సే ఉంది. క్లూ ఏమైనా ఉందా? క్లూ అంటే మోస్ట్లీ అది అన్నిటికీ వాడతారు, అది లేకపోతే కష్టం మనకి. ఏం వాడతాం అంటే మన వంటలో వాడతామండి. వంట కాదు, ఏమంటారు, బట్టలు. టైం అయిపోయింది, మీరు చెప్పలేకపోయారు, సారీ. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో. హలో, హాయ్. ఎవరు? లక్ష్మి అండి నా పేరు. మీ వాయిస్ క్లారిటీ అస్సలు లేదు. హలో. 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 హాయ్ అండి, ఎవరు? హాయ్ అండి, లక్ష్మి అండి నా పేరు. లక్ష్మి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. నాకు మీ వాయిస్ ఏం వినిపించట్లే, నాకు మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాయిస్. బయటకు వచ్చేసానులేండి, టీవీ కాడ లేను. ఓకే, చెప్పండి. సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేనండి హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. కొంచెం గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడితేనే నేను మాట్లాడగలను. హలో. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి లక్ష్మి గారు. గట్టిగా మాట్లాడండి. సో ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, సో ఏంటి స్పెషల్ మరి ఈరోజు? ఈరోజు లక్షవారం కదండి. ఓకే, సరే. ఓకే, మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా మీకోసం నేను ఒక క్వశ్చన్ అడిగేస్తున్నా, చూడండి. ఓకేనా? అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? కొత్తదండి. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ లక్ష్మి గారు. మోడీ గారండి. హలో. చెప్పండి. సూర్యకుమార్ అండి. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? మీకు టైం అయిపోతుంది, ఆన్సర్ చెప్పండి. మీరు మాట్లాడట్లేరు. అస్సలు అర్థం కావట్లా నాకు. సారీ, టైం కూడా అయిపోయింది, మీరు ఆన్సర్ కూడా చేయలేకపోయారు. సో మీరు చెప్పిన ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సరు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఎవరు కాల్ చేసినా కూడా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఎందుకంటే డిస్టర్బెన్స్ అనేది ఉంటే కాల్ కంటిన్యూ డిస్కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో నిన్న గెలిచిన వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాము. చిట్టీలు ఇవ్వండి. ఎవరున్నారు? ఎవరు? లక్ష్మి గారు నిన్న గెలిచిన ఆవిడ. కంగ్రాచులేషన్స్ అండి లక్ష్మి గారు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, నిన్న గెలిచారు. సో ఇదే విధంగా మీరు బీఆర్కే న్యూస్ని ఆదరించాలని కోరుకుంటున్నా. సో ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర, ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. సో స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. ఈ విధంగానే ఆదరించాలని కోరుకుంటున్నా. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.